లక్షల ఆస్తులు కావాలని కూడా మేము కోరలేదు. ఈరోజు గౌరవ వేతనం పేరు పెట్టి వెట్టి చాకరీ చేయిస్తుంది ప్రభుత్వం. ఈరోజు ధరలు ఆకాశాన్ని అంటాయి. ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని అడుగుతున్నాం. అలాగే దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. గ్రాడ్యుటీ అంగన్వాడీలకు అమలు చేయాలి, లేకుంటే సంక్షేమ పథకాలైనా అమలు చేయాలి, వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈరోజు సంక్షేమ పథకాలు అంగన్వాడీలకి రేషన్ కార్డు కానీ, పిల్లలకు అమ్మఒడి కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఎటువంటి పథకాలు కూడా లేకుండా ఈరోజు ప్రభుత్వం అంగన్వాడీలకు అన్నీ కట్ చేసింది. 11,000 వేతనం ఇచ్చి అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలను కట్ చేసి ఈరోజు పిల్లలు చదువుకోవడానికి ఆ 11,500 వేతనంతో అంగన్వాడీ పిల్లలు ఎలా చదువుకుంటారు? మా పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలని మాకు ఆశలు ఉండవా? మీ పిల్లలు లండన్లో చదువుకోవచ్చు, కానీ మా పిల్లలు చదవాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మేము ఎంతో కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి మా యొక్క వేతనాలు వెంటనే మా యొక్క సమస్యలు పరిష్కారం చేసి మా యొక్క నాయకులకు ఈ రోజు కానీ రేపు కానీ పిలిచి మా యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇట్లు జిందాబాద్.